బాపట్లలో ఏపీ మాజీ సైనిక సంక్షేమ సంఘం తొలి ఆవిర్భావ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అన్నం సతీష్ ప్రభాకర్ రావు కళ్యాణ మండపంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మాజీ సైనికులతో మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ దేశభక్తి, మాజీ సైనికుల ఐక్యతకు ఇది స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం యుద్ధవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించి అమరవీరులకు నివాళులర్పించి భరతమాతకు జేజేలు పలికారు. మన మాజీ సైనికుల సమస్యల మీద కొంత అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, మాజీ సైనికుల కుటుంబ సభ్యుల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి. వీటిని ఖండించాలి, మాకు న్యాయం చేయాలని చెప్పి అడిగినప్పుడు వారు నరేష్ గారు చెప్పినట్టు ప్రతి జిల్లాలో కూడా ఒక సెల్ ఏర్పాటు చేసి ప్రత్యేకమైన సెల్ న్యాయం చేస్తారని చెప్పారు. జరగలేదు. దయచేసి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఏర్పాటు చేసి బాధ్యత ప్రొసీజర్ గారు తీసుకోవాలన్నారు. ఖచ్చితంగా తీసుకుంటా సార్. కానీ ఎస్పీ దగ్గరికి వెళ్తే నేను జిల్లాకు పరిమితం అవుతా. యాజ్ ఏ స్టేట్ ప్రెసిడెంట్ మళ్ళీ హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాను. ఖచ్చితంగా మీరు ఆహ్వానం వచ్చి ఈ అమూలు అలాగే మంత్రాలయం మీటింగ్ తర్వాత పెద్ద